నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏమన్నారంటే మీరు వైజాగ్ ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు, వైజాగ్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఇటు అమరావతి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, మిగిలిన జిల్లాలు ఏమైపోయినాయి అవి మీకు కనిపించట్లేదని కొంతమంది ప్రశ్నలు వేస్తుంటే వాటికి సమాధానాలు ఈ రోజు ప్రెస్ మీట్ లో దొరికాయి. మరి ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవ అంటే ఎలా తీసుకోవాలి ప్రజలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్, ఎలా ఉన్నారు? మ్యామ్, యాక్చువల్లీ లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ప్రెస్ మీట్ అంతా వింటే ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏం పెడుతున్నారు అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా అని, తర్వాత వైజాగ్ వచ్చేసేపటికంటే ఉత్తరాంధ్రకు వచ్చేసేపటికి ఐటీ రంగం అని చెప్పేసి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అంటే ఎలా చూడాలి, చాలా మంది ఇప్పటివరకు ఏమన్నారంటే ఓన్లీ వైజాగ్ మాత్రమే పట్టించుకుంటున్నారు, వైజాగ్ ఐటీ వస్తే మిగిలిన జిల్లాలు ఏమైపోవాలి, అమరావతిని పట్టించుకుంటే మిగిలిన జిల్లాలు ఏమైపోవాలని. సో మీరేమంటారు వాళ్ళ డెసిషన్? అంటే ఇది ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళు ఓన్లీ వైజాగ్ మీద దృష్టి పెట్టారు, మీకు గుర్తుంటే. అవును, 3 రాజధానులని కాదు, వైజాగ్ రాజధానిగా చేసుకుంటాము అని చెప్పారు అప్పట్లో. సో ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకుని వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం కూడా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆశలన్నీ ప్రజలు అడియాసలు చేశారనుకోండి. సరే, ఏది ఏమైనా ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఒకటి, మీరు ఏం చేశారు దావోస్ వెళ్ళని నన్ను అందరూ అడిగారు. దావోస్ వెళ్ళి మీరు ఎంఓయూ చేసుకోలేదు కదా టాటా వాళ్ళతోటి అని. మేము దావోస్ వెళ్ళి నేను ఎంఓయూ చేసుకోలేదు, కానీ మేము ఫాలో అప్ చేసాము. ఫాలో అప్ ఫలితమే ఇవాళ అదేంటి గూగుల్ డేటా సెంటరు నిన్న జరిగింది కదా, చాలా అద్భుతంగా. అంటే మన మాటలు లేకపోతే సంతకాలు ఇవి కాదు ముఖ్యం, టాప్ 10 కంపెనీస్కి సంబంధించిన డేటా మొత్తం నా బ్యాగ్లో ఉంటుంది అని చెప్పారు ఆయన. సో అది ఎట్లా ఫాలో అప్ చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఒక్కొక్క కంపెనీకి సంబంధించి తన మొత్తం గ్రూప్తో పెట్టుకుంటారు ఆయన. పెట్టుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్, అంటే ఎంత జరిగింది, ఏం జరగాలి, ఏం జరగలేదు, ఎందుకు ఆగిపోయింది, ఇది ఫర్దర్గా ఎందుకు ముందుకెళ్ళలేదు, ఇవన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంటారు. అంటే మీరు ఫర్దర్గా ఇది చేయాలి, ఇది చేయలేదు అని చెప్తూ ఉంటారు. సో అంటే మీకు ఇప్పుడు ఏం అర్థం అవ్వాలి ఇక్కడ, ఒక ఐటీ మినిస్టర్ ఎలా ఉండాలి? ఏదో మాట్లాడామా, కబుర్లు చెప్పామా, వెళ్ళామా, దావోస్ వచ్చామా, లేదు దావోస్కి వెళ్ళి ఇట్స్ అ వెరీ లెంగ్దీ క్వశ్చన్ అన్నామా, లేదు గుడ్డు అమర్నాథ్ గారి లాగా అక్కడ చాలా చలి ఉంటుంది వెళ్ళలేనన్నామా, అవి కాదు. అంటే మనం చేసేది, మనం మాట్లాడేది ఇవాళ కళ్ళకి కనిపిస్తుంది అక్కడ. మీరు ఇందాక అన్నారు వైజాగ్ ఒకటే డెవలప్ అవుతుందా అని అడుగుతున్నారండి అని. వైజాగ్ ఓన్లీ ఐటీ హబ్. అవును మ్యామ్ కదా. ఇప్పుడు మీరు కర్ణాటక తీసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఒకటే మొత్తం. అవును మ్యామ్. తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ ఒకటే, తమిళనాడు తీసుకుంటే చెన్నై ఒకటే. కానీ వేరాస్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీకు వైజాగ్ ఐటీ హబ్, ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అమరావతి, మీరు ఇందాక అన్నట్టుగా ఉభయ గోదావరి ఆక్వా, ఇక్కడికి వచ్చేసరికి కార్ల కంపెనీలు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా ఉన్నాయి మీకు. ఎలక్ట్రిసిటీ జనరేషన్కి సంబంధించి, తర్వాత పవర్కి సంబంధించి మొత్తం అన్నీ రాయలసీమ వైపు. అంటే మీకు గుర్తుంటే కనుకైతే 2019 ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఒక్కొక్క చోటికి వెళ్ళి పాపం ఆయన ఈ ప్రాంతంలో ఏది దోచుకోవచ్చు అంటే చిత్తూరు అంటే రాయలసీమ మొత్తం, ఓకే, ఇక్కడ మైనింగ్, వైజాగ్, ఓ ఋషికొండ, అట్లా ఎక్కడెక్కడ ఏమేమి దోచుకోవచ్చు, మట్టి, ఇసుక మొత్తం. ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది, మద్యం కుంభకోణం. చక్కగా కల్తీ మద్యం ఎలా చేయాలి అంటే ఓవరాల్ రాష్ట్రం. సో ఎన్ని వేల కోట్లు మనం దోచుకోవచ్చు. ఒక 2 బట్టలు నొక్కితే ప్రజలు పడి ఉంటారు. గంజాయి వైజాగ్లో బాగా పండించవచ్చు కదా, అంతే. బాగా పండించి తోపుడు బళ్ళ మీద అమ్మించిన ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ మీకు వైజాగ్ అనేసరికి ఏం గుర్తుకొస్తుంది ఇప్పుడు? గూగుల్. అసలు కెన్ యూ బిలీవ్ దట్? $15 బిలియన్ అంటే 1,33,000 crores. అసలు మనకు ఊహకు అందుతుందా? ఎన్ని వేల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఆయన ఇవాళ బల్లగుద్ది మరీ చెప్పారు. ఆల్రెడీ 4.5 లక్షలు ఇచ్చేశారు. 20 లక్షల్లో వాట్ హీ సెడ్ వాజ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్స్ ముందు
ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవాళ కాన్ఫిడెన్స్ చూసారా మీరు లోకేష్లో? అవును మేడం. అసలు లోకేష్ ఇవాళ ఒక మినిస్టర్లా అనిపించట్లే లేదు. మీకు? చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక పర్సన్ ఉంటే మాట్లాడతారు. Knowledge. అంటే అలవోకగా పదాలు కావచ్చు, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. ఇంతకుముందు తెలుగు రాదని అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరికీ వచ్చా తెలుగు. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి తెలుగు మాట్లాడతాడు ఆయన కదా. తెలుగు సిగ్గుతో చచ్చిపోవాలి. అంటే ఆయన హిందీ ఇంగ్లీష్ కూడా అలానే మాట్లాడతారు కదా. అదే అందుకే చెప్తున్నా, అంటే తెలుగే రాదు ఇంకా అవేం వస్తాయని. మీకు అర్థమైందా? అదే అంటే ఒక భాష మనకి సవ్యంగా వస్తే, మన మాతృభాష వస్తే మిగతా భాషలు ఆటోమేటిక్గా వంట పడతాయి. కానీ మనం చదువుకోలే కదా, చదువు కొనుక్కున్నాం మనం. చదువుకున్న వాళ్ళకి భాషలు వస్తాయి, చదువు కొనుక్కున్న వాళ్ళకి భాషలు రావు. మీకు అర్థమైందా? సో చదువుకున్న వాళ్ళల్లో లోకేష్ ఉంటారు, చదువు కొనుక్కున్న వాళ్ళల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి ఆ డిఫరెన్స్ నేను చెప్తున్నా మీకు. ఒక ఐటీ మినిస్టర్ ఎలా ఉన్నాడు పాపం, మన గుడ్డు అమర్నాథ్ గారు. ఆయన గుడ్డు తప్ప ఇంకోటి తెలియదు. మొన్న ఏంటి మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో వెళ్ళి చూపించడానికి వెళ్ళి కూడా ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు పెట్టారు, అది పొదగాలి, పిల్లలు అవ్వాలన్నాడు. అసలు మూర్ఖుడా చెప్పండి మీరు. ఇవాళ ఎవరు లోకేష్ గారు కూడా అదే అన్నారు కదా. అవును, మీరే చెప్తున్నారు, చెప్పండి మీ మాటల్లో. అంటే అసలు ఫస్ట్ ఇవన్నీ ఆయనకి తెలుసా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అదే మనం అడుగుతున్నాం. అసలు పాపం ఆయనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి కదా. ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎవరు? గుడ్డు అమర్నాథ్ గారు. వారి గుడ్లు అంటేనే తెలుస్తుంది, ఇంకేం తెలియదు. గుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో కరెక్ట్గా వచ్చిందా లేదా ఇది అడగండి మీరు. బాగా చెప్తాడు ఆయన. ఎన్ని గుడ్లు పంపిణీ చేశాడు ఆయన మొత్తం టెన్యూర్లో, ఎన్ని గుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారు, ఎన్ని చిక్కీలు పంపిణీ చేశారు, ఎన్ని చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేశారు, ఇవన్నీ బాగా చెప్తారు. అంటే ఐటీ మినిస్టర్ కదా, అందుకే నువ్వు బాగా చెప్తారు. ఈయన ఐటీ మినిస్టర్ కాబట్టి ఈయన ఎంతసేపు ఆ కంపెనీ కాగితాలు మన దగ్గర ఉన్నాయా లేదా, 10 అంటే టాప్ మోస్ట్ కంపెనీల వివరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరితో ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఏ రాష్ట్రాల్లో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మన రాష్ట్రానికి మనం ఏం తీసుకురావాలి, ఇవన్నీ పాపం లోకేష్ గారు ఆలోచిస్తారు. ఎందుకంటే లోకేష్ గారికి పని పట్టలేదు కదా, అందుకని రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు దోచుకోవాలి కదా, అందుకని వాళ్ళకి రాష్ట్రం గుర్తుండదు. మీరు ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 5 ఏళ్ళు చాలా కష్టపడి రాష్ట్రాన్ని దోచుకోవడంలో వాళ్ళు పిహెచ్డీ చేశారు. కానీ ఈయన రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అనే దాంట్లో ఈయన పిహెచ్డీ చేయలే, పరిశోధన చేస్తున్నారు. ఓకే, అది డిఫరెన్స్. అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఐటీ మినిస్టర్ అయినా, విద్యాశాఖ మంత్రి అయినా కానీ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతారు అనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు లోకేష్ని తీసుకొచ్చా. ఎగ్జాక్ట్లీ. హీజ్ అంటే మనం ఒక మచ్చుతునక అనమాట ఈయన. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి, ఇక్కడ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి అంటున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో. అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాం మనం. నిన్న మోదీ గారు మెచ్చుకున్నారు, గూగుల్ సుందర్ పిచాయ్ ఎంత బాగా మాట్లాడాడు. అసలు నిన్న అశ్విని వైష్ణవ్ అసలు హీ వాజ్ నిజంగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన లోకేష్కి. అసలు చాలా మంచిగా మాట్లాడాడు ఆయన. అందరూ కూడా అంటే ప్రతి వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంది లోకేష్ని చూస్తే. నేను అనేది ఏంటంటే, మనం విత్తనం ఒకటేస్తే చెట్టు ఒకటి రాదు. సో తండ్రి దగ్గర ఒక 5 ఏళ్ళు ఆయన నేర్చుకున్నాడండి. చూసే వాళ్ళకి దద్దిలా ఉన్నాడు, ఇలా నాకు చాలా బాధ అనిపించింది అప్పట్లో. ఏంటి మనం ఇప్పుడు ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం, ఒక మనిషిని కించపరచడం, అది సంస్కారం అండి? ఇప్పుడు ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు, అప్పుడు ఎవరు వైసీపీ వాళ్ళు. అసలు ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకున్నావా అని నేను రోజానైనా ఎవరినైనా అడుగుతా. మనం గురువింద గింజ సామెతల్లాగా కదా. అసలు మీకు ఎందుకు అవసరం ఏంటి? అసలు వ్యక్తిని మనం వ్యక్తిత్వ హననం చేయకూడదు. మీకు అది నచ్చలేదు అనుకోండి, మీలో నాకు ఒకటి నచ్చలేదు అనుకుందాం, నేనేం చేయాలమ్మా, ఇది బాగాలేదమ్మా, ఇది కొంచెం మార్చుకుంటావా అంటే అంతటితో అయిపోతుంది. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, అసలు అది కుసంస్కారం. సో ఆ రకంగా ఆయన్ని బాధ పెడితే, అంటే ఎప్పుడు కూడా మనిషి 2 రకాలుగా ఉంటారు. మన ఎవరైనా ఏదైనా అంటే కుంగిపోయి మనం ముడుచుకుపోతాం. రెండో రకం లోకేష్లో ఉంటారు. వాళ్ళు అనే కొద్దీ దాన్ని కసిగా తీసుకుని తాను మలుచుకున్నాడు ఆయన. ఆ మలుచుకున్నది ఇవాళ మీకు ఎక్కడికి వెళ్ళిన సెంటర్లో కూడా మీకు కనిపిస్తుంది. ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పటంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇవాళ హైదరాబాద్ కూడా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడే స్థాయికి 2029 నాటికి వస్తుంది. ఓకే. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఏమన్నారు,
మనకి ఏ రాష్ట్రము పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడాలన్నారు అవును మీకు గుర్తుంటే. అవును మ్యామ్. కానీ కాదు, ఫ్యూచర్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ పడాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.